హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటంటే నేను వంట చేస్తున్నానండి. చుట్టాల ఇంటికి వచ్చాను కదా, అదే వైజాగ్ సత్యాల ఫ్రెండ్ ఇంటికి వచ్చానండి. మంచి కుర్రాడు, కోటీశ్వరుడు. ఇది ఒక 60 లక్షలు పెట్టి ఈ సైడ్ ఈ ప్లాట్ కొనుక్కున్నాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు లేరు, నేను ఉప్పల బాబు సత్య వాళ్ళందరికీ కూడా నేను టిఫిన్ చేసి పెడుతున్నానండి. ఉప్మా చపాతీ చేస్తున్నాను. పని పాట ఉండదండి, అలా ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడండి వైజాగ్ సత్య. అది వాళ్ళు ఎవరండి? ఉప్పల బాలు. అది మా ఫ్రెండ్ అన్నీ అబద్ధాలే, నాటుకు వాడుకో. అదండి, ఉల్లిపాయ ముక్కలు కోసాను కదండి, అందుకు. సరేనండి, ఇదిగోండి కిచెన్ రూమ్. ఏమేమి ముసుకాను. నేను కారులో ఉండగా నువ్వేమంటున్నావే? లంచం ఉండకన్నా రా చెప్తాను, నీ సంగతి చెప్తాను రా. తప్పు, తల్లి లాంటిదాన్ని అలా అనకూడదే, నువ్వే ముసలిదాన్ని. నేను నా పక్కన నుంచో ఎవరు ముసలోళ్ళు చెప్తారు, అర్థమైందా? వీళ్ళు పేర్లు ఏరుకున్న దానికి మళ్ళీ ఉంటావు ఎందుకు? ఏమండి, ఈ మధ్య నేను మంచిగా అలా అనసూయ క్యారెక్టర్ ఇస్తున్నారు కదా, అలాగే నాకు కూడా ఇస్తారా? ఆపాప వదిలి పెడితేనే ఆపాప వదిలి నేను చేసుకుంటున్నానండి. నా ఇష్టం, నా శరీరం. ఓ బాధపడిపోతున్నారండి అందరూ. ఎందుకు ఈ లంజముండలు ఎవరైనా చుట్టాలా పట్టాలా? చెప్పండి ఒకసారి. ఎందుకని మీరు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు? లంజముండలారా, లంజా కొడుకులారా? మీ మొగుళ్ళు బయటకు వెళ్ళాక లంజముండలారా ఏ గుడిసెల్లో దూరుతున్నారో ఆఫ్ చేసుకోండి. పెళ్ళం మొగుడు వెళ్ళాక పెళ్ళం ఏ గుడిసెలో తిరుగుతుందో, ఏ రంగుమౌలు పెట్టుకున్నదని వాళ్ళని ఆలోచించుకోండి. నాకు బడి ఎందుకు ఎడుతున్నారల్లా మీరు? చెప్పండి ఒకసారి. లంజముండలారా, బతుకు నేను బతుకుతున్నాను, ఎవరిని ఆశించను, ఎవరింటికాడ బేవర్స్గా తిన్నాను. వెళ్ళానంటే ఒక 20 రూపాయలు అన్నం పట్టుకెళ్తాను, కర్రీ పట్టుకుంటాను, తింటాను, సాయంత్రం కూర్చుంటాను, వస్తాను. ఏంటంటే అలవాటు అయిన మూలాన్ని. ఎక్కడైనా సరే, నేను పేరు పెట్టలేదండి, ఎక్కడైనా సరే. దేవుడు ఏదైనా మన మంచి కోసమే. వాళ్ళందరూ మనకు చెడ్డ జరుగుతుందంటే దేవుడు మనం దూరం చేస్తాడండి, అంతే. అలాగా దేవి గారు ఉన్నారండి. ఇప్పుడు దేవి గారి ఇంటికి వెళ్తాను. నాకు ఎవరితోటైనా మాట్లాడటం అంటే ఇష్టం అండి, అంతే. అసలు నేను సెలబ్రిటీ వాళ్ళ మొఖాన్ని వాళ్ళ కొంపల్లోకి వెళ్ళటమే అదృష్టం అండి. వాళ్ళు మరి ఎందుకు ప్లాన్లు వేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. నన్ను ఎంత బేడ చేయాలనుకున్నా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ కర్మ మీకే నేను బేడ చెప్తే. మీ బతుకులకి రంకుమూలు పెట్టుకున్న వాళ్ళు, బయట పొలాలను పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నాకు నీతులు చెప్పడాలి మళ్ళీని. అసలు మీ జాతి ఏంటి, నా జాతి ఏంటి? నేను హై క్లాస్ అయిన జాతిలో పుట్టాను నేను. నా జోలికి మీరు రావటం సరిపోరు. మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే మానేయండి. అంతే తప్ప నాకు పడి ఏడవుతుంది. కొన్నాళ్ళేమో మా వానరమ్మ రావద్దంది, కొన్నాళ్ళేమో మా అంకులు రావద్దన్నాడు. వాళ్ళ సంకర్ నాకండి, నాకేం పని? నాకు ఎవరింటి వెళ్ళడానికి అవసరం లేదు. ఏదో నమ్మాను, స్నేహం అని వెళ్ళాను. వాళ్ళకి కింద నుంచి కొమ్ములు వచ్చేసినాయండి, ముద్దలు బాగా పెంచేసారు. చీరలు కట్టేసుకుంటాం, వెళ్ళిపోవడం, దూరేయటం, కొట్టించేసుకోవడం, వచ్చేయడం. అబ్బా నేను పతిపోతున్నాను అని చెప్పి ఎవరికి తెలియదు, లోకం అంతా తెలియదు. అర్థమైంది. పోన్లే, నాకు గొడవలు మనకు వద్దు, హ్యాపీ అండి, అంతే, సంతోషం. నా బతుకు నేను బతుకుతున్నాను, ఎవరిని ఆశించట్లేదు. మా బిడ్డనే ఆశించనండి నేను, ఇంకెవరిని ఆశించాలని చెప్పండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. ఒక ఇల్లాలకి కొడుకులు నరికెత్తారన్నారంటే ఒక ఇల్లాలని. వాళ్ళ బతుకులేంటో నాకు తెలుసు, నా బతుకులేంటో వాళ్ళకి తెలుసు. మరి ఇంకెందుకు ఎదవేక్షన్లో? ఎంతో బాగా వెళ్ళలేదు, రంకు మూను పెట్టుకోలేదు, ఉంచు మూను పెట్టుకోలేదు, ఎవరి చేత కొట్టించుకోలేదు. అలాంటివి చేస్తే తప్పు. మరి అవి కొడుకులకి తెలియదేమో. మరి వాళ్ళకి సిగ్గుంటే రంగుమూలు పెట్టుకున్నప్పుడే తల్లిని నరికేయాలండి అసలు. మరి నరకలేదే. ఓ ఫ్రెండ్ వస్తే నరికేస్తారా? రెండు ఒకసారి నరికిద్దరు కానీ. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నన్ను అడుగుతారో చూసుకోవచ్చు. లంచం కొడుకులారా, లంచం ఉండలారా, నా జోలికి రాకుండా మీ బతుకులు మీరు ఏడవండి. అడుక్కు తిని బతుకులు ఎవరైనా సరే. నా బతుకు రాజా బతుకు. ఒకళ్ళ జోలికి వెళ్ళను, ఒకళ్ళని ఆశపడను. నా డబ్బులు నేను ఖర్చు పెట్టి తింటాను, అంతే. సరేనండి, అదండి, ఉల్లిపాయ కోసాను, అంత కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయండి. ఉప్మా చేస్తున్నాను, ఓకే. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. చాలు, రోజు కోటింగ్ ఇస్తూనే ఉంటానండి వాళ్ళకి, నన్ను అన్న లంజముండ్లకి, లంజా కొడుకులకి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.